రసజ్ఞులు నటరాజ స్వరూపులు అయిన పద్యనాటక కళాకారులకు కళాభిమానులకు చక్రపాణి నమస్సమాంజలు. ఈ పద్యనాటకం మన తెలుగువారికే సొంతమని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. వేరే భాషల్లో 2 భాషల్లో ఉంది, కానీ ఇలాంటి ప్రక్రియ మన పద్యాల్లాగా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. మన పద్యాలు మన తెలుగు భాష వైభవాన్ని, మన తెలుగు భాష పరిమళాన్ని, మన తెలుగు భాష ఉన్న గొప్పదనాన్ని చాటి చెప్పేవే మన పద్య నాటకాలు. అయితే ఈ పద్య నాటకాలని ఇది ఎవరితోనూ ఆరంభం కాదు, ఎవరితోనూ అంతం కూడా కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ కళావాహిని అనేది నిరంతర ప్రక్రియ. దీనికి మన పూర్వీకులు ఎలా అయితే పద్యం పాడారో ఇప్పుడు కూడా మనం అలాగే ఆ బాణీలోనే పద్యం పాడాలి, అలాగే ఉండాలి అనేది అంత సమంజసం కాదేమోనని నా అభిప్రాయం. ఈ మధ్యకాలంలో ఆ భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఇంకపోతే కళాకారులకు కూడా కళాకారులు ఒక ప్రాంతానికి పరిమితం కాదు, కళ అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాదు, దీనికి ఎల్లలు లేవు. ఎందుకంటే ఈ తెలుగు నాటక కళాకారులందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్న పద్య నాటక అభిమానులందరూ ఆదరిస్తారు. మన వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి ఈ నాటకాలు ఆడి రంజింపజేసి వాళ్ళని మెప్పించి రకరకాల అవార్డులు రివార్డులు కూడా తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ నాటకానికి ఒక పరిధి లేదు, ఒక ప్రాంతానికి పరిమితం కాదనేది మనం నిర్వివాదాంశంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, రీసెంట్గా ఈ 3-4 డేస్ నుంచి నేను విన్నది ఏంటంటే, ఒక పద్యాన్ని ఒక విధంగానే పాడాలి, దాన్ని మార్చకూడదు అనే అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. దీని మీద ఒకవేళ ఎవరైనా పొరపాటు మాట్లాడితే కూడా పెద్దలందరూ, ఈ కళాకారులందరూ ఒకచోట కూర్చొని ఈ ప్రాంతీయ భేదాలు లేకుండా చర్చించుకొని, ఒకవేళ ఎవరైనా పొరపాటు మాట్లాడుంటే, చిన్న వయసులో పొరపాటు మాట్లాడుంటే దాన్ని సరి చేసుకొని దాన్ని చర్చించుకొని, ఒకవేళ పొరపాటు మాట్లాడుంటే ఆ విషయాన్ని వెనక తీసుకోవడం కూడా తప్పు కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పెద్ద మనసుతో తప్పు, అది మన మనుషులం, కొన్ని మాటలు దొరుకుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి. జరిగినప్పుడు పెద్ద మనసుతోటి మనం అంగీకరిస్తే మన మనస్తత్వం ఇంకా ఉన్నతం అవుతుంది, కానీ మనమే దిగజారిపోవని నా ఉద్దేశం. మన పూర్వీకుల నుంచి చూసుకుంటే కనుక నాకు తెలిసినంత వరకు బందరు డివి సుబ్బారావు గారు ఈ హరిశ్చంద్ర నాటకానికి ఆయన ఆద్యుడని చెప్పుకునేవారు మా చిన్న వయసులో. ఆ బందరు డివి సుబ్బారావు గారు మనవడు డివి మోహన్ కృష్ణ గారు ఇప్పుడు పెద్ద సంగీత విద్వాంసులు. ఎవరిని ఆయన తక్కువ చేద్దామా? తర్వాత బండారు రామారావు గారు ఈ గుర్రం జేషవ గారి పద్యాలు తీసుకొచ్చి హరిశ్చంద్ర నాటకంలో ప్రవేశపెట్టి ఆయన కొత్త బాణి సృష్టించుకొని చాలా ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు హరిశ్చంద్ర నాటకానికి. ఆ తర్వాత సీనియర్ డివి సుబ్బారావు గారు వారు కూడా ఒక కొత్త వరవడిని సృష్టించుకొని పండితుల నుంచి పామరులు సైతం ఆకర్షితులయ్యేటట్టుగా ఎన్నో ప్రదర్శనలు చేశారు. వారిని తక్కువ చేస్తామా? అలాగే చెమకుర్తి నాగేశ్వరరావు గారు వారు ఎంతో శ్రావ్యంగా పద్యాలు పనిచేస్తారు, వారిని తక్కువ చేసుకుందామా? మనం ఎవరిని ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందరో మహానుభావులు ఈ నాటక రంగాన్ని వారి భుజస్కంధాల మీద తీసుకుని ఇప్పటి వరకు దాన్ని కొనసాగించుకుంటూ దాని వారసత్వాన్ని కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ నాటక రంగంలో పద్యాలు కానివ్వండి, ఆ నటించే విధానం కానివ్వండి, మరి వేషధారణ కానివ్వండి, ఇవన్నీ కూడా రకరకాల మార్పులు వస్తున్నాయి. పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని స్పీకర్లు కూడా లేకుండా మా చిన్నప్పుడు నాటకాలు చూసిన సందర్భాలు ఉన్నాయి మాకు. తర్వాత టెక్నాలజీ పెరిగింది, కరెంట్ వచ్చింది, స్పీకర్లు వచ్చాయి, మన టెక్నాలజీని వాడుకుంటున్నాం, రకరకాల ఇంప్రూవైజ్ చేస్తున్నాం. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా మనం పాతదాన్నే పట్టుకొని ఉండాలంటే పాత వాటిని మరి అప్పుడు 1000 మంది పెట్రోమాక్స్ లైట్లు పెడితే కూడా 1000 మంది కూర్చొని చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అంతమంది 1000 మంది ఆదరించారు కాబట్టి దాన్ని మనం అలాగే చేసుకుంటూ వద్దామా? మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కళాకారుడు ఒక నాటక ప్రదర్శన అయ్యిందంటే ఆ ప్రదర్శన తర్వాత సమాలోచన చేసుకుంటాడు. నేను నా వేషధారణలో కానీ, నా నటనలో కానీ, నా రాగాలాపనలో కానీ దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ ఎలా చేయాలి, ప్రేక్షకులకు ఎలా చేరువ కావాలి, ఎలా రంజింప చేయాలి అనే ప్రతి కళాకారుడు కూడా ఆలోచన చేస్తాడు. కాబట్టి కొన్ని 1000 మంది ఉన్నారు కళాకారుడు, ఒకళ్ళు కాదు, కొన్ని 1000 మంది. ఆ 1000 మందిలో రకరకాల ఒక్కొక్క బాణి,
అది ఏ బాణి అయినప్పటికీ, ఏ విధంగా పాడి ఏ విధంగా నటించినప్పటికీ ప్రజలను రంజింపజేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ప్రజలు ఎందులో అయితే ఆనందపడుతున్నారో దాన్ని మనం అది చేసుకుంటూ పోతే దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో సినిమా రంగాన్ని కూడా కంపేర్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు ఉన్నాయనుకోండి, ఘంటసాల గారి పాట ఉంది. ఆ ఘంటసాల గారి పాటని మనం చిన్నప్పటి నుంచి ఎన్నో వందల వేల సార్లు వినడం, అదే ట్యూన్ మనకు అలవాటు పడిపోవడం, అదే రుచికి మనం అలవాటు పడిపోవడం, మళ్ళీ ఎవరైనా దాన్ని మార్చి పాడితే మనకు రుచించదు, అది ఫిక్స్ అయిపోతుంది. అలా సినిమాల్లో ఏమవుతుంది, ఏదన్నా ఒక సన్నివేశం కానివ్వండి, ఒక పాట కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా నటుడు చేసిన పొరపాట్లు కానివ్వండి, ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫిక్స్ కాదు, దాన్ని మార్చుకునే అవకాశం లేదు. కానీ నాటక రంగంలో అలా కాదు. ఒక ప్రదర్శనకి మరొక ప్రదర్శనకి మార్పు చూపించే ప్రయత్నం చేస్తాడు కళాకారుడు. కళాకారుడు బాగా విజృంభించే అవకాశం ఉన్నది రంగస్థలం. కాబట్టి ఇంకెంత విజృంభించాలా, ఇంకెంత రంజింప చేయాలని ఆలోచనలో ఉంటాడు ప్రతి కళాకారుడు కూడా. కాబట్టి అది మార్పుని మనం ఇప్పుడు కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఒకవేళ ఎవరైనా పొరపాట్లు మాట్లాడితే కూడా ప్రాంతాల వారీగా మనం దాన్ని విభజించుకొని మాట్లాడుకోవడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఎందుకంటున్నానంటే, ఇప్పుడు చాలామంది ఇప్పుడు యువత, ఇప్పుడు మన ప్రాచీన కళలు ఎన్నో అంతరించిపోయినాయి, మనకు చిన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే తెలుసు మనకి. అయితే ఈ నాటక రంగాన్ని ఈ పద్యాలకి ఆకర్షితులై ఇప్పుడు వస్తున్న యువత కూడా చాలామంది నాటక ప్రదర్శన చేస్తున్నారు, పద్యాలు నేర్చుకుంటున్నారు, పద్యాలాపన కూడా చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం ఆదరించాల్సి, వాళ్ళకి ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళకి మనం సహకరించి వాళ్ళకి కావలసినంత నేర్పి వాళ్ళని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం మన కళారంగానికి ఎంతైనా ఉంది. అయితే ఈ ఈ భేదాభిప్రాయాలు పడకుండా మనం ఇప్పుడు మన నాటక రంగంలో నేను చాలామంది మిత్రులు నాకు పరిచయం ఉన్నారు, చాలామందిని నేను ఇంటర్వ్యూ కూడా చేసి ఉన్నా. నేను గమనించింది ఏంటంటే, ఏదైనా అవార్డులు రివార్డులు ఒక నటుడికి వచ్చింది అంటే ఇంకో నటుడు సాటిస్ఫై కావట్లా, ఇప్పుడు సంతృప్తి చెందట్లా. ఇప్పుడు ఎందుకంటే ఈ కళాకారుల కుటుంబం అనేది నా ఉద్దేశం ప్రకారం ఒక కుటుంబం ఇది. ఈ కుటుంబంలో కళకి ఎవరు ఆదరించి, ఆ కళని ఎవరు గుర్తించి వాళ్ళకి ఏదైనా అవార్డ్స్ ఇస్తే మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఉంది. ఆ కళాకారుని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ కళాకారుడితో మనం కూడా పోటీ పడాలి. ఎలా పోటీ పడాలి? ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలి. ఈసారి ఆయనకు వచ్చింది అవార్డు, నేను తెచ్చుకోవాలా అని పోటీ పడాలి. కానీ ఆయనకు వచ్చిందని అసూయ చెందడం కూడా అది సమంజసం కాదు. కొన్ని సందర్భాలు చూసి దయచేసి ఎవరు మరోలా అనుకోవద్దు. నేను కొన్ని సందర్భాలు చూశా కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి మనందరం కూడా ఈ కళకి ఈ కళను అభివృద్ధి చేయడానికి దోహదపడాలి తప్ప, ఎంతోమంది మహనీయులు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి, వాళ్ళు ఎన్నో నష్టాలు పోయి ఆస్తులు నాశనం చేసుకుని ఈ కళారంగాన్ని పోషించి ఈరోజు ఈ కళారంగం ఈ రకంగా దేదీప్యమానంగా ఉంది అంటే కారణం వాళ్ళు ఎంతో నష్టపోయారు, ఎంతో సాక్రిఫైస్ చేశారు వాళ్ళ జీవితాల్ని. దానిని మనం మన తర్వాత తరాల వారికి మన పద్యనాటకం అంటే ఎలా ఉంటుంది, ఆ పద్యనాటకంలో పద్యాలు ఎంత వినసొంపుగా ఉంటాయి, వాటిలో భావం ఎలా ఉంటుంది, అది అంత ఆకర్షితంగా ఉంటుంది. ఆ తెలుగు భాష వైభవం, తెలుగు భాష పరిమళం, దాని గొప్పతనాన్ని కూడా మన తర్వాత తరాల వారికి చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఈ నాటక రంగాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ చిన్న చిన్న విషయాలు పట్టుకొని మనం ప్రాంతాల వారికి విమర్శించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక ప్రాంతం వారు ఏదైనా పొరపాటును మాట్లాడుతుంటే ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ విమర్శించాలి. తప్పైతే ఆ ప్రాంతీయులు విమర్శించాలి, వేరే ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు కూడా విమర్శించాలి. కానీ ఇక్కడ ప్రాంతీయ అభిమానం అనేది కరెక్ట్ కాదు. కళాకారులందరూ ఒక్కటే. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఏ ప్రాంతీయులైనా సరే అందరూ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదు, ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు, మనం ఇలా ముందుకెళదాం, దీన్ని ఈ రకంగా అభివృద్ధి చేసుకుందాం, దీన్ని కానీ వాళ్ళకి అవగాహన చేయించి ఈ నాటక రంగాన్ని అభివృద్ధి చేయడం మంచిది అనేది నా ఉద్దేశం. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ నాటక రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.